పని చేసుకునే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే వసతి ఉంది. ఇప్పుడు పేదవాడు 100 రూపాయలు ఇచ్చి భోజనానికి వెళ్ళాలంటే వాడికి ఎంతో కష్టం. అట్లాంటిది 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు. ఉండవారికి పేదవాడికి కొద్దిగా 100లో ఒక 10% న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే, మరి గతంలో అన్నా క్యాంటీన్ లేదు కదా, ఇప్పుడు ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకున్నవాడు కూడా 3 పూట్ల భోజనం చేసి ఇంకో 50 రూపాయలు దాచుకునే వసతి ఇప్పుడు బాగుంది. అప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే ఒక పూటకి రావు. హోటల్కి వెళ్తే 100 రూపాయలకి ఏం వస్తుంది, భోజనం వస్తుంది. మళ్ళీ రెండో పూటకి ఎట్లా అనేది పేదవాడికి బాధ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు. 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఉంటే ఒక రోజల్లా బతికేస్తున్నాడు. కానీ మంచో చెడో భగవంతుడికి తెలుసు. కానీ ఒక పేదవాడికి ఒక పూట భోజనం 5 రూపాయలకి అందిస్తున్నారు. అది ఒక పేదవాడికి మేలు చేసినట్లే. ఇసుక ఫ్రీ 2000కి 3000కి వస్తుంది. పోయినసారి 15,000 12,000కి ఇసుక అమ్మారు. అప్పుడు కొనేవాళ్ళు తక్కువ, చేపించేవాళ్ళు తక్కువ, పని వాళ్ళకి పనులు లేకుండా పోయింది. ఇప్పుడు చక్కగా 2,000 3,000కి ఇసుక దొరుకుతుంది. పేదవాడు సైతం ఇల్లు కట్టించుకునే స్తోమతికి వచ్చింది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన పనితీరు కానీ వ్యవహార శైలి కానీ మాకు తెలియదండి. కానీ మేము ఏదైనా కానీ అప్పుడు ఇక్కడికి వచ్చారు, చెప్పారు, అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడే ఇది లేదు. ఏదన్నా కానీ అదే అంటుంది, వాళ్ళ మనసులో రావాలా. అక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఉండారు, వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే గెలిపించినప్పుడు వాళ్ళు వచ్చి మంచి చెడు అడిగి తెలుసుకొని చేశారనుకోండి, ఇంకా మంచి పేరు వస్తుంది. డబ్బులు అంటారా, ఇవాళ సంపాదించుకుంటాం, లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు. మంచి పేరు అనేది వస్తే అది ఎప్పటికీ పోదు. పథకాలు అయితే ఇప్పుడు వరకు పర్వాలేదు. ఒకటి గ్యాస్ వదిలాడు, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు, అన్నా క్యాంటీన్లు. ఏంది ఏదో వాళ్ళు చేయదలుచుకున్నది చేస్తున్నారు. మనం ఏం లేదు, నిమిత్తం మాత్రం. ఏదో వాళ్ళు గమనించి వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి సహాయం చేయాలి అని వాళ్ళకి అవగాహన మనసులో కలిగి చేస్తే కానీ ప్రజలు పేదవాళ్ళు బాగుపడతారు. మనం ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకై వాళ్ళ దయ కలగాల, వాళ్ళ మనసులో రావాలా, పేదవాడికి సహాయం చేయాలి అని. అప్పుడు కనుక ఈ పేదవాళ్ళకి సహాయం అందదు. ఏముందలే చెప్పాము వెళ్ళిపోయాము అయిపోయింది అనుకుంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది వచ్చినా పేదవాడు పేదవాళ్ళలాగానే ఉంటాడు. మరి గతంలో ఎలా ఉండేది అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? అప్పుడు ఇసుక టైట్ అండి. పేదవాడికి అప్పుడు ఇంతకంటే దారుణంగా ఉంది. వాస్తవం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఇసుక టైట్ చేసాము. ఇసుక దానివల్ల భవన కార్మికులు ఎంతమంది పేదవాళ్ళు బాధలు పడ్డారో అన్నీ తెలిసినా కానీ వాళ్ళకి అది వాళ్ళ దయ వాళ్ళు చేయలే. ఇసుక టైట్ అయింది, అది వాళ్ళకి తెలుసు. ఇసుక మాఫియా అని అంతా జరిగిపోయింది, అది గత. మరి ఇప్పుడు ఎలా ఉంది భవన కార్మికులకు సంబంధించి? ఇప్పుడు ఇసుక వస్తుంది, పేదవాళ్ళకి కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. ఏంది ఇట్లా